హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము అన్యులుగా జీవించాము. ఒకప్పుడు మనము క్రీస్తును ఎరగని వారిగా ఉంటుంది. అయితే ఇప్పుడు క్రీస్తును కలిగిన వారిగా మనం జీవిస్తున్నాము. ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము క్రీస్తును కలిగి జీవిస్తే ఎంతో ఆశీర్వాదం అండి. వెన్ యూ స్టార్ట్ విత్ లార్డ్, దేవునితో నీ జీవితాన్ని ప్రారంభిస్తే, ఎవడైనాను క్రీస్తునందు జీవిస్తే వాడు నూతన సృష్టిగా మార్చబడతాడండి. మనం నూతన సృష్టిగా మార్చబడాలండి. మనలోని పాతవి, పనికిరానివి, దేవునికి ఇష్టం లేనివి, ఇష్టం కానివి మనము వదలగలగాలండి. ఈ ప్రపంచంలో ఈ పాపము వలన వచ్చి జీతము మరణము అని దేవుడు సెలవిస్తున్నాడండి. పాపాన్ని మనము వదిలివేయాలి. ఆనాడు యోసేపు పాపమును అసహించుకుంటూ దూరంగా పారిపోయాడండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన జీవితాన్ని మనము సంతోషంగా దాన్ని అనుభవించాలి. మరి దేవుని మాట ప్రకారం మనము బ్రతకకపోవడం కూడా పాపమే అనండి. ఆనాడు దేవుడు ఆదాము హవ్వలకు ఖచ్చితంగా చెప్పేశాడు, మీరు ఆ తోటలోని మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలమును దినమున మరణిస్తారు అని ఖచ్చితంగా చెప్పేశాడు. అయినా వారు తినవద్దన్న పండును తిని వారు దేవుని మాటను మీరి దేవుని ఉగ్రతకు, శాపానికి గురై ఆ యొక్క ఏదెను వనం నుండి త్రోసివేయబడినారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము దేవుని మాటకు లోబడుతున్నామా? మన తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నామా? నీ భర్త మాటకు నీవు లోబడుతున్నావా? నీ భార్య మాటకు నీవు లోబడుతున్నావా? నీ తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నావా? నీ సంఘ కాపరి మాటకు నీవు లోబడుతున్నావా? ఒకసారి పరీక్షించుకో. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనకు స్వేచ్ఛ ఉండవచ్చు. మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, కానీ మన స్వేచ్ఛను మన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడానికి వీలు లేదండి. దేవుని మాటకు లోబడినటువంటి లోతు భార్య ఏమైందండి? ఉప్పు స్తంభముగా ఆమె నిర్జీవంగా మారిపోయినది. అలాగే మోషే ద్వారా దేవుని మాటకు లోబడిని ఇశ్రాయేలు జనాంగము అరణ్యంలోనే ఏం చేశారు? రాలిపోయారండి. నేడు మనలో చాలామంది దేవుని మాటకు లోబడిన వారు, కాపరుల మాటకు లోబడిన వారు, దైవ సేవకుల మాటకు లోబడిన వారు చాలామంది ఉంటున్నారండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, నేడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నాకు చాలా చదవచ్చు, నేను చాలా అందంగా ఉన్నాను, నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, నాకు డబ్బు చాలా ఉన్నది, ఇలా అనుకుంటూ దేవునికి దూరంగా బ్రతికేస్తున్నారండి. నాకు దేవునితో పని లేదు అన్న రీతిగా బ్రతికేస్తున్నామేమో. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని ఆస్తులున్నా, ఎంత డబ్బున్నా, ఏమి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, దేవుడు లేకపోతే సమస్తము సున్నానే. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆనాడు ధనవంతుడు కూడా ఎంతో ధనమును కలిగినాడు. అయితే ఆ ధనము అతన్ని పరలోకము చేర్చలేదండి. అతను వెళ్ళి నేరుగా నరకాన్ని చేరి ఉంటున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు ఏమి ఉన్నా, ఏమీ లేకపోయినా మనము దేవుని కలిగి జీవించడం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడి కొరకు మనము ఉపయోగించుకోవడం కూడా మనము నేర్చుకోవాలి. నాకు దేవుడు వద్దు, దేవుని మందిరం వద్దు, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు అనుకుంటూ మన ఇష్టానుసారంగా మనం ధనవంతులలాగా తిని త్రాగి సుఖపడాలని అటు ఇటు తిరుగుతూ ధనాన్ని కూర్చుకుంటూ బ్రతికితే మనకు రేపు నరకం కాసుకొని ఉన్నదండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనకు ధనం పెరగవచ్చు, కానీ అయితే ఏమి పెరిగినప్పటికీ క్రీస్తును మాత్రమే మనము ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. మనము పరలోకాన్ని స్వతంత్రించుకునే వారిగా మనము బ్రతకడం నేర్చుకోవాలి. లోకం వైపు చూడకూడదు. ఎంత ధనమున్నా, ఎంత ఆస్తులున్నా, మనకంటే అందమైన వారు, డబ్బున్నవారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఎంతోమంది ఈ భూమిని వదిలిపెట్టిపోయారండి. ఎవరు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోలేరండి. ఇహలోక ధనం పరలోకంలో చెల్లదండి. ఇకనైనా మనం మార్పు చెందుతామండి. దేవుడు ఇష్టపడినటువంటి, దేవునికి ఇష్టమైన, దేవుడు మెచ్చిన జీవితం మనము జీవిస్తే రేపు పరలోకాన్ని మనము స్వతంత్రించుకుంటామండి.
మరి నేడు నీవు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? దేవుడు మెచ్చిన జీవితం నీవు జీవిస్తున్నావా? అసలు ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో.